ఇండియాలో తయారవుతున్న ఎలక్ట్రానిక్ కార్లకు తోడుగా విదేశీ నుంచి కొన్ని మోడళ్లు మన దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. ఈవీలను మన దేశానికి ఎగుమతి చేస్తున్న ప్రధాన దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. అమెరికా కంపెనీ టెస్లా కూడా తమ జర్మనీ ప్లాంట్లో తయారైన విద్యుత్ కార్లనే తొలుత మన దేశానికి ఎగుమతి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. జర్మనీ నుంచి గత ఏడాది జనవరి, నవంబర్ మధ్య 2360 ఈవీలు మన దేశానికి వచ్చాయి. ఈ సమయంలో వివిధ దేశాల నుంచి మన దేశానికి ఎగుమతి అయిన మొత్తం ఈవీల సంఖ్య 6410. ఇందులో అత్యధిక వాటా చైనాదే. 3270 ఈవీలు చైనా నుంచి మన దేశానికి చేరాయి. స్వీడన్, అమెరికా, కొరియా నుంచి కూడా మన దేశానికి తక్కువ సంఖ్యలో విద్యుత్ కార్లు వస్తున్నాయి. టెస్లాకు చైనాతో పాటు జర్మనీలోనూ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. అయితే మన ప్రభుత్వం మాత్రం టెస్లా దేశీయంగా తయారీ ప్లాంట్ నెలకొల్పాలని కోరుకుంటోంది. ముందుగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని తదుపరి తయారీ ప్లాంట్ నెలకొల్పాలన్నది టెస్లా ప్రణాళిక. ఏప్రిల్ నుంచి దేశీయంగా టెస్లా రిటైల్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ముంబై బిజినెస్ డిస్ట్రిక్ట్ BKC, న్యూఢిల్లీ ఏరోసిటీలో విక్రయశాలలను ఈ సంస్థ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి పూణేలో కూడా PCB డిజైన్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉద్యోగానికి టెస్లా ప్రకటనలు కూడా ఇచ్చింది. 2023 వరకు మన దేశంలో వచ్చే ఈవీల్లో ఎక్కువగా జర్మనీ నుంచే ఉండేవి. చైనా కంటే జర్మనీ నుంచే 2 రెట్లు అధికంగా విద్యుత్ కార్లు మన దేశంలోకి దిగుమతి అయ్యేవి. గత ఏడాది మాత్రం చైనా కంపెనీ BYD వల్ల ఈ పరిస్థితి మారింది. మన దేశానికి దిగుమతి అయిన ఈవీల్లో 51% చైనా నుంచే వచ్చాయి. తద్వారా జర్మనీ వెనుకబడింది. ఇప్పుడు టెస్లా కంపెనీ జర్మనీ నుంచి తన విద్యుత్ కార్లను మన దేశానికి ఎగుమతి చేస్తే మళ్లీ జర్మనీకి అగ్రస్థానం లభిస్తుంది. విలువ పరంగా చూస్తే మన దేశంలోకి జర్మనీ ఈవీల ఎగుమతులు $110.2 మిలియన్ ఉన్నాయి. చైనా ఎగుమతులు $48.7 మిలియన్ మాత్రమే. చైనా ఈవీలు తక్కువ ధరకే లభించడం ఇందుకు కారణం.